సైదాబాద్లో ఎలాంటి అనుమతులు లేకుండా అనాథాశ్రమం నిర్వహిస్తున్న ఉదయ్ చారిటబుల్ ట్రస్టుపై చైల్డ్ వెల్ఫేర్ అధికారులు రాజ్ న్యూస్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. చైల్డ్ వెల్ఫేర్ అధికారుల దాడిలో 11 మంది పిల్లలను రక్షించారు. ఉదయ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా అనాథాశ్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చైల్డ్ వెల్ఫేర్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి ఇన్నారెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు. చిన్నారులు దేశ భవిష్యత్తును వాళ్ళు మార్గదర్శకులు. సో ఇప్పుడు జరుగుతున్న కొన్ని అక్రమ వ్యవహారాలు మనం పరిశీలిస్తే అనాథాశ్రమాల పేరుతో కొంతమంది పిల్లలను పెట్టుకొని వాళ్ళు సంపాదన చేస్తున్నారని చెప్తున్న విషయం మీద ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇదే నేపథ్యంలో ట్రస్టీ పేరుతో కొంతమంది పిల్లల్ని ఇక్కడ పెట్టి వీళ్ళు ఇక్కడ నడుపుతున్నారని చెప్పిన విషయం మీద రాజు న్యూస్ సమాచారం ఇవ్వడంతో ఇక్కడికి అధికారులు కూడా రావడం జరిగింది. దీంట్లో సంబంధించి ట్రస్టీ అంటే సుమలత గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడం చెప్పండి మేడం, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మీకు వచ్చిన సమాచారం ఏంటి మేడం? మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, ఇట్లా ఒక చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ నడుస్తుంది, అందులో పిల్లలు ఉన్నారని. సో మేము ఇక్కడ వచ్చాము, వెరిఫై చేసాము, పిల్లలు ఉన్నారు. అండ్ ఇది చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ అనేది ఇట్లా నడవద్దు, దీనికి ఒక ప్రొసీజర్, ఒక రూల్స్ ఉంటాయి. సో జేజే యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కొన్ని రూల్స్ ఉంటాయి, స్టాండర్డ్స్ ఉంటాయి. అవి ఫాలో చేసి ఎవరైనా ఇట్లా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ అనేది పెట్టుకోవచ్చు. కానీ ఇది అన్రిజిస్టర్డ్ కాబట్టి ఇక్కడ పిల్లలు ఉన్నారు, పిల్లల్ని మేము వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తున్నామండి. సో ఇప్పుడు వీళ్ళని రెస్క్యూ చేసిన వీళ్ళని ఎక్కడ తీసుకెళ్తారు? తర్వాత వాళ్ళ గురించి సంరక్షణ ఎవరికి అప్పచెప్తారు మేడం? ఈ పిల్లల్ని మేము మా దగ్గర రిజిస్టర్డ్ ఉన్న చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అక్కడ వాళ్ళు చూసుకుంటారండి, ఆ స్టాఫ్, ఆ హోమ్ ఇన్ఛార్జెస్ వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళకి కంప్లీట్గా డైరెక్షన్స్ అనేది మా ఆఫీస్ ఇస్తుంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది ఉంది హైదరాబాద్లో, వాళ్ళు చూసుకుంటారు. సార్ చెప్పండి సార్, సిఎస్డబ్ల్యూ తరఫున, చైల్డ్ వెల్ఫేర్ తరఫున ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు ఎలాంటి పర్మిషన్ తీసుకోవాలి? ఒకవేళ కన్నా పర్మిషన్ లేకుండా ఉండాలి, మీరు అన్ని చర్య తీసుకుంటారు సార్? ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ పర్మిషన్ లేకుండా నడపొద్దు. స్పెషల్గా 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలకి కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి. కొన్ని జేజే యాక్ట్ ప్రకారము 2016, 2020 అమెండెడ్ రూల్స్ ప్రకారము కంపల్సరీ వాళ్ళు డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మా దగ్గరికి రావాలా. బాలరక్ష భవన్కి వస్తే కొన్ని ఫామ్స్ ఉంటే ఆ ఫామ్స్ నింపి చేస్తే మా తరఫున మా టీమ్, డీసీపీ టీమ్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వీళ్ళందరూ వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు. మా ప్రకారము నామ్స్ ఉంటాయి. పిల్లగాళ్ళకి ఇంత ఉండాలా, బాత్రూమ్స్ ఇన్ని ఉండాలా, రూమ్స్ ఇన్ని ఉండాలా, ఎడ్యుకేషన్ ఉండాలా, అన్ని ఉండాలా. ఇవన్నీ ఎంక్వైరీ అయినాక ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చి ఫర్దర్ ప్రాసెస్ అయినాక అఫీషియల్ గా వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, లైసెన్స్. అంటే పిల్లల్ని మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే రేపటి నాడు మీరు అన్నట్టు పిల్లలు మన భవిష్యత్తు, పిల్లలు మంచిగా ఉండడానికి ఈ గవర్నమెంట్ తరఫున మేము ఇవన్నీ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఇక్కడ రెస్క్యూ అయినరో మా దగ్గర చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. రిజిస్టర్డ్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్, ఇదైతే అన్రిజిస్టర్డ్. రిజిస్టర్ అయినాక ఇక్కడికి పంపించవచ్చు. కానీ అన్రిజిస్టర్డ్ వాళ్ళు బాలరక్ష భవన్ కలెక్టరేట్ ఆఫీస్ లకడికపూల్కి వచ్చి రిజిస్ట్రేషన్ కావాలంటే అక్కడ బాలరక్ష భవన్ లా సిడబ్ల్యూసి లేదంటే డీసీపీ టీమ్ ని వచ్చి అప్రోచ్ అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తాం, దాన్ని బట్టి ఇట్లాంటి హోమ్స్ నడపవచ్చు. ప్రధానం మనం గమనిస్తే కొంతమంది చిన్నపిల్లల అనాథాశ్రమాలను పెట్టుకొని జిల్లాల నుంచి తీసుకొచ్చి, అంటే అనాథలు కాదు, అంటే పేరెంట్స్ ఉంటారు కానీ తీసుకొచ్చి ఎడ్యుకేషన్ కోసం తీసుకొస్తున్నా అని చెప్పేసి అనాథాశ్రమాలాగా బిల్డప్ పెట్టుకొని బయట నుంచి డబ్బులు వసూలు చేయటము, కాల్ సెంటర్లు పెట్టడము, ఇన్ని జరుగుతూ ఉన్నాయి, మీరు చూస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటే ఎలాంటి శిక్షలు ఉంటాయి సార్ వాళ్ళకి? దానిలో ఫస్ట్ పిల్లల్ని పెట్టుకోవడము ఇల్లీగల్ డిటెన్షన్ అంటారు, దాని వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ చేయొచ్చు, అది మ్యాండేటరీ. ఇంకోటి ఇట్లా వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చినా అక్కడ ప్రాపర్ లేకపోయినా, లేకుంటే పేరెంట్స్ ఇక్కడ వచ్చి ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, లేదంటే ఎక్కడ డిస్ట్రిక్ట్ పిల్లల్ని అక్కడే పెట్టాలి. అట్లాంటి వాళ్ళు చేయలేదనుకో, ఇన్ కేస్ వాళ్ళు వినకపోతే వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయొచ్చు, ఈవెన్ వాళ్ళని జైలు కూడా పంపించవచ్చు పిల్లలకి ఏమన్నా అవుతే. లేదు వాళ్ళు అప్రోచ్ అయ్యి ప్రొసీజర్ ప్రకారం వెళ్తారంటే ఫస్ట్ పిల్లల్ని మాకు ఇచ్చేసి ఏదైనా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో పెట్టినాక వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం వెళ్తే అప్పుడు వాళ్ళకు పర్మిషన్స్ ఇస్తారు. ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఒకవేళ ఉంటే, ఎవరికైనా సమాచారం ఉందనుకుంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఒకటి బాలరక్ష భవన్ కలెక్టరేట్లో హైదరాబాద్ సంబంధించినవైతే కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చి బాలరక్ష భవన్లో చెప్పొచ్చు. ఆ డీసీపీ టీమ్ ఉంటారు, బీఆర్బీ కోఆర్డినేటర్ ఉంటారు, వాళ్ళకి చెప్పొచ్చు. లేదంటే సిడబ్ల్యూసీ ఉంటారు, వాళ్ళకు కూడా చెప్పొచ్చు. లేదు అంటే 1098 అని ఒక నెంబర్ ఉంటుంది, చైల్డ్ లైన్ నెంబర్. అక్కడ ఫోన్ చేసి ఇట్లా పిల్లలు ఉన్నారు, ఇట్లా హోమ్ నడిపిస్తున్నారు, మీరు రండి అంటే మేము అంతా టీం వచ్చేస్తాం. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నారు కదా సార్, మొత్తం మీద చైల్డ్ లైన్ సంబంధించి కావచ్చు, చైల్డ్ వెల్ఫేర్ సంబంధించి కావచ్చు, టీమ్స్ వచ్చి రాజు న్యూస్ సమాచారం ఇవ్వడంతో ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే రియల్గానే రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ పిల్లలు ఉన్నారో, ఎవరైతే స్టే చేస్తున్నారో వీళ్ళందరికీ రెస్క్యూ చేస్తున్నారని చెప్పిన విషయం మీద కూడా స్పష్టం జరిగింది. ఎవరైనా సరే ఇలాంటి అక్రమంగా ఎవరైనా హోమ్స్ నడిపించినా, చిన్నపిల్లలతో బిజినెస్ లాంటివి చేసినా, తర్వాత వేరే డిస్ట్రిక్ట్ నుంచి తీసుకొచ్చినా కూడా చట్టరీత్యా నేరం, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఎవరికైనా సమాచారం ఉంటే 1908 సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తం మీద రాజ్ న్యూస్ ఇచ్చిన సమాచారంతో రెస్క్యూ చేసిన అధికారులు ఎవరైనా సరే ఇలాంటి ఆపరేషన్ చేసినా, ఎవరైనా ఇలాంటి అనాథాశ్రమాలను అక్రమంగా ఇల్లీగల్గా నడుపుతుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఉపేక్షించేది లేదు, ఎవరైనా సమాచారం ఉంటే ఇవ్వాలని చెప్పేసి. సో ఇలా చిన్నపిల్లలతో బిజినెస్ చేయటము, చిన్నపిల్లలు పెట్టుకుని అక్రమంగా నడిపించినది మాత్రం ఇల్లీగల్ అని చెప్పి అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తారు. కెమెరా అన్నాతో ఇన్నారెడ్డి, రాజ్ న్యూస్, హైదరాబాద్.